హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మేము చాలా అంటే చాలా బాగున్నాం. మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇంటి ముందటైతే మొత్తం టెంట్లు, కుర్చీలు, ఈ టేబుల్ అవి సరిపోతాయి. చిన్న 4 టేబుల్ సరిపోతాయి. పురుడు కోసం అయితే మొత్తం ఇంటి ముందటైతే మొత్తం టెంట్ వేయించినాం అనమాట. సీమంతానికంటే పెళ్ళికంటే పెద్ద టెంట్లు. మొత్తం ఎన్ని టెంట్లు వేయించినావు చిన్న? 4 టెంట్లు, గేటరింగ్ అంతా చెప్పేసినాం అనమాట. ఎందుకనంటే మనకి ఇప్పుడు చేసే వాళ్ళు ఎవరు లేరు, టయానికి ఎవరు రారు కాబట్టి అన్నీ మేమే చూసుకోవాలి. కాబట్టి చూడండి ఎట్లున్నాము, మొహాలు ఏం కడుక్కోలేదు, పెద్ద దేవదాసులాగా అయితే తయారైపోయినాం అనమాట. అది మా ఇంట్లో పురుడు కాబట్టి మిమ్మల్ని అందరినీ ఇన్వైట్ చేస్తున్నాము. మీరందరూ మంచి ఆశీర్వాదం ఇవ్వాలి, అంతే కదా. పిల్లలు ఇద్దరు బాగుండాలి, మీ బ్లెస్సింగ్ అందరికి ఉండాలి. సరే నేను పోతానా? సరే, ఎందుకంటే ఇంకా పిలుపుల కోసం అయితే అన్న పోతున్నాడు అనమాట. ఇప్పుడు పిలిచి రావడానికి అయితే పోతున్నాడు. అది మేమిద్దరమే కాబట్టి చూసుకోవాల్సింది. ఇంతసేపు అయితే నేనైతే కొంచెం మందిని, ఒక 50% మందిని అయితే పిలిచేసి వచ్చినాను అనమాట. ఇప్పుడు చిన్న ఏదో ఊరికి పోతున్నాడు అనమాట, విలేజ్లో. ఎందుకంటే ఏం ఊరు చిన్న అది? ఇప్పుడు పోయేది ఆడికి? నువ్వు పోయేది నరసింహ కొట్టాలకు పోతున్నాడు అనమాట. నాకు ఆ ఊరు టయానికి మాత్రం గుర్తు రాలేదు కాబట్టి నేను ఏదో ఊరు అని అంటున్నా. అదన్నమాట. పురుడు కోసం అయితే ఇంటి ముందట 3 ఇళ్ళ ముందటైతే మనము టెంట్ అయితే వేయించినాము. అది ఎందుకంటే మన ఇంట్లో ఫస్ట్ సెలబ్రేషన్ కాబట్టి మనసున్న వాళ్ళైతే ఖచ్చితంగా దీవించడానికైతే వస్తారు. మనసులో ఏదో పెట్టుకొని మాత్రం ఇబ్బంది పడే వాళ్ళైతే రారు. అదనమాట. పిల్లలు అయితే బజ్జున్నారు. చూసుకునేదైతే నేను, లతమ్మ, చిన్నన్న మాత్రమే అనమాట. మీరందరూ కూడా చూస్తున్నారు, దీవిస్తున్నారు కాబట్టి మాకైతే చాలా సంతోషము. పెద్ద పాపనా చిన్న పాపనా నీ చేతిలో ఉంది? పెద్ద పాప. లతమ్మకైతే అస్సలు నిద్రలేదు పాపం. ఎందుకంటే సలాం కొడతాను నేను. ఎందుకంటే మేమన్నా పడుకుంటున్నాం కానీ లతమ్మ మాత్రం అసలు పడుకోవట్లేదు అనమాట. మదర్ అంటే మదర్ అని అనిపించుకునేది, మదర్గా ప్రూవ్ చేసుకునేది అనమాట. పిల్లలను అయితే బాగా కేర్గా చూసుకుంటుంది. మీరు కామెంట్లో చేసినారు కాబట్టి తలకది హెడ్కి పెట్టాలంటే చూసారా, హెడ్కి పెట్టి పడుకోబెట్టింది అనమాట. అది పిల్లలను అట్లా తట్టేడుస్తుంది. పాలు తాగిన తర్వాత కొంచెం అట్లా చేసి ఏమవుతుందబ్బా? పాలు అరుగుదల అయితే అనమాట. అమ్మ లక్షణాలు అన్నీ వచ్చేసినాయి కదా మళ్ళీ అత్తమ్మకి. అదనమాట. చల్లనీళ్ళలో అసలు చేయి పెట్టదు, బాధపడట్లేదు, ఎవరి గురించి అనవసరంగా ఆలోచించట్లేదు. ఎవరి గురించి ఆలోచిస్తున్నాను? నేను నా పిల్లల గురించే బాగా మేమైతే బాగా చెప్పినామన్నమాట. అది నీకు పిల్లలు ఉన్నారు కాబట్టి నువ్వేం టెన్షన్ పడనవసరం లేదు, నేనున్నాను, చిన్న ఉన్నాడని చెప్పినా అనమాట. అది రేపటి కోసం అయితే మొత్తం అయితే రెడీ అయిపోయింది. ఎందుకంటే పొద్దున్నే ఎవరన్నా చూసుకోవాలంటే ఎవరు చూసుకునే వాళ్ళు లేరు, మనకు సపోర్ట్ చేసే వాళ్ళు లేరు, రమ్మన్నా వచ్చేవాళ్ళు లేరు. కాబట్టి వాళ్ళ గురించి మేము ఆలోచించకుండానైతే ముందుగానే టెంట్ అయితే వేయించినాము. ఒకరోజు ముందుగానే. మామూలుగా అయితే రేపు పొద్దున్నే వచ్చి వేయాలి టెంట్. కాకపోతే మేమేం చెప్పినామంటే రేపు పొద్దున్నే అంటే అంత హడావిడి ఉంటుంది. ఎందుకంటే లతమ్మకు పురిటి స్నానము, పిల్లలకి పురిటి స్నానం అంటే చాలా ఇబ్బంది కాబట్టి రేపు పురుడు చేయడానికి చాలా వస్తువులు అయితే తీసుకురావాలి. కొన్ని తెచ్చేటి ఉంటాయి, చిన్న చితక తెచ్చేటి ఉంటాయి. కాబట్టి అన్నీ చూసుకునేది మేమే కాబట్టి మళ్ళీ ఇబ్బంది పడాల్సి వస్తుంది. కాబట్టి అట్లా ఏం లేకుండా ముందుగానైతే టెంట్ అయితే వేయించుకున్నాం అనమాట. ఇక భోజనాలు అయితే చెప్పేసినాం మనము. క్యాటరింగ్ అప్పుడు శ్రీమంతం కోసం చేసిన క్యాటరింగ్ అనమాట. అప్పుడు క్యాటరింగ్ భోజనాలు కూడా చాలా బాగున్నాయి కదా. స్పెషల్గా అయితే శనగబెల్ల పాయసం. ఈసారి అయితే శనగబెల్ల పాయసం లేకుండా మనం ఏం చెప్పినాం? సేమియా పాయసం. ఎందుకంటే శనగబెల్ల అంటే మళ్ళీ చీము అట్లా వస్తుంది కాబట్టి తనకు సిజరీన్ అయింది కాబట్టి అందుకోసమని సేమియా పాయసం. ఇంకోటి ఏంటబ్బా భోజనం ఏంది? చిత్రాన్నం, వైట్ రైస్, ఉల్లగడ్డ కూర, పప్పు, రసము, ఇంకా బజ్జీ, వడియాలు. సింపుల్గానే అన్నమాట. ఎందుకంటే ఇప్పుడు కక్క ముక్క తినే టైం కాదు కాబట్టి అందరూ పప్పు భోజనం తిని పిల్లలను ఆశీర్వదించాలని ముఖ్యంగా కోరుకుంటున్నాం. అందరిని ఇన్వైట్ చేసేటప్పుడు కూడా ఒకే ఒక విషయం చెప్తున్నా. ఏమని చెప్తున్నా అంటే నేను రావాలా, పిల్లల్ని చూడాలా, ఆశీర్వదించండి. మీ ఆశీర్వాదం పిల్లలకు కావాలా. మీరు శ్రీమంతానికి వచ్చినారు, మేము పదేగా అందుకే పిలుస్తాను. ఎందుకంటే మా మీద గుర్తింపుతో మమ్మల్ని గుర్తు పెట్టుకొని మీరు వచ్చినారు కాబట్టి అదే గుర్తుతో నేనైతే మిమ్మల్ని పిలుస్తున్నా అని చెప్తున్నా. వాళ్ళందరికీ అదే అన్నమాట. నా విన్నపం అయితే అదే. మీరు రండి, మా పిల్లల్ని ఆశీర్వదించండి. మీరు ఆశీర్వదిస్తే వాళ్ళు బాగుంటారు. వచ్చిన వాళ్ళందరూ మన శ్రేయస్సు కోరే వాళ్ళే. ఎలాంటి ఏమంటారు చెడు పెట్టుకొని వచ్చిన వాళ్ళు ఎవరూ లేరన్నమాట. పిల్లల్ని దీవించడానికి వచ్చిన వాళ్ళు కాబట్టి మాకైతే చాలా సంతోషంగా ఉంది. అప్పుడు మాత్రము 1, 2 ఏంటంటే అది టెంట్ వేయించడానికి చిన్న వద్దురా అని అన్నాడు అనమాట. అప్పుడు శ్రీమంతం అప్పుడు కూడా ఇంకొంచెం పెద్దగా వేద్దాం చిన్న అంటే వద్దు ఆర్భాటం అయితే వద్దు అన్నాడు కాబట్టి సింపుల్గా అయితే చేసినాం. ఈసారి అట్లా కాకుండా అయితే మెయిన్గా అయితే 4 వేయించినాడు అనమాట. అది
ఇప్పుడైతే హ్యాపీ. రేపైతే మొత్తం ఇవన్నీ అంతా సర్దాలి కాబట్టి ఇంకా హడావిడి అయితే ఉంటుంది. రేపు కూడా అన్నీ చూసుకునేది మేమే కాబట్టి మళ్ళీ ఎవరి గురించి ఎందుకు. చిన్న అప్పుడే వస్తున్నాడే, మళ్ళీ ఎవరన్నా పిలిచేసి వస్తున్నాడు ఎటన్నా. చిన్న మళ్ళీ వెనక్కి వస్తున్నాడు, అక్కడ దూరంలో కనిపిస్తున్నాడా. నరసింహ కొట్టాలకైతే పోతున్నా అని చెప్పినాడు. మరి ఇక్కడైతే ఇది హ్యాపీ అయితే హ్యాపీ. 3 ఇళ్ళ వరకు అయితే మనం వేసినాం అన్నమాట పిల్లల కోసం పెద్దది. ఏం చిన్న మళ్ళీ వచ్చినాం, ఏం చిన్న తెలవాయి పొట్టు తీసుకున్నాం. ఇది వేయడానికి తెలవాయి పొట్టు కావాలంట. ఏం వేయడానికి? అది పొగ వేయడానికి తెలవాయి పొట్టు కావాలంట. దానికోసం అయితే చాలా అంటే చాలా తిరిగినాం అనమాట. ఇప్పుడు అటు పోయినాడు, మళ్ళీ అంగడాకి ఇచ్చిందా, దానికోసం తెలవాయి పొట్టు అయితే తీసుకొని వచ్చాడు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు రమాది మళ్ళీ డాక్టర్ దగ్గర పోవాలి కదా. ఫోన్ చేసిందా? నువ్వు చేసినావా? రమానే చేసింది. ఎప్పుడు చేసి? ఇంతకుముందు కానీ బయట ఎన్నింటికి పోదామని వాడి పోయినాక ఫోన్ చేయని చెప్పాను. మళ్ళీ ఫోన్ చేసినాకపోతే ఎట్లా ఇబ్బంది అవుతుంది. నువ్వు బండిగా తీసుకొని పోతున్నావు. నేను ఆడికి పోతా. నేను అదే పొట్టు తీసుకొచ్చి ఇది సరిపోదు. వేపాకు తీసుకోవాలా? వేపాకు, ఇది కరివేపాకు, వేపాకు పొగ కాదు, దంచి ఒళ్ళుకు పోయినాయి పసుపు ఉప్పు. అదనమాట పురిటి స్నానం. మా ఇంట్లో లతమ్మకు పిల్లలకి పురిటి స్నానం అనమాట. అదే రామ వాళ్ళ దగ్గరికి పోయేసి వస్తే డాక్టర్లు ఇక్కడ కొడితే కూడా ఆడికి అయిపోతుంది. ఎందుకంటే మళ్ళీ పోయిన తర్వాత మళ్ళీ మా కోడలు ఫోన్ చేస్తే ఫోన్ నా దగ్గర ఉండదు, లెక్క నా దగ్గర ఉండదు. అదనమాట. చిన్న ఫోన్ తీసుకోకపోయినా కూడా మళ్ళీ ఇబ్బంది పడిపోతాం కాబట్టి ముందే చెప్తాను. నేను ఇప్పుడే అదే అనుకుంటున్నా, నువ్వు పోయినావు రామ ఫోన్ చేసి ఎట్లా అని అనుకుంటున్నా. అంతలోపు నువ్వు వచ్చినావు. చేసిందా? నేను ఉన్నప్పుడే చేసిందా? నువ్వు బయటికి పోయినప్పుడు చేసింది. ఆ కుర్చీలు అన్నీ మనమే సర్దాలు. చూడు, పొద్దున్నే లేచి సర్దాలా. వెనక సైడ్ కూడా ఒక గుడ్డ కట్టాలన్నమాట. ఎందుకంటే టోటల్ ఇదంతా కాలేదు, బాంగరంగా ఉంది కాబట్టి ఫుడ్ తినే వాళ్ళకి ఆ సైడ్ ఒకటి పెద్ద క్లాత్ ఒకటి కడితే సరిపోతుంది. ఆ అక్కలను కూడా పిలిచాను. చూడు, ఆ అక్క ఇంతకుముందు పోయినప్పుడు లేదంట, బయటికి పోయింది. ఆ అక్కను కూడా పిలిచడానికి పోవాలి. అదే ఇప్పుడైతే మా సందులో వాళ్ళని అందరినీ పిలిచినా, ఒక 3-4 మాత్రం పిలిచాలి. ఎందుకంటే వాళ్ళు అప్పుడు అందుబాటులో లేరు కాబట్టి ఇప్పుడు మళ్ళీ పోయి పిలిచాలా. కుమార్ అక్కలను పిలిచాలి. ఇప్పుడు మళ్ళీ పోతా 7-7:30కి కుమార్ అక్కను, సుబ్రహ్మణ్యం వాళ్ళని పిలిచేసి రావాలి. ఎందుకంటే మనకు అవసరానికి ఆదుకున్న వాళ్ళు, అవసరానికి వచ్చిన వాళ్ళని మనం గుర్తు పెట్టుకొని మరీ పిలిస్తే మనకు అదొక కృతజ్ఞత లాగా ఉంటుంది, బాగుంటుంది. కాబట్టి అదన్నమాట. మా బుజ్జి పాపాయలకి పురుడు చేస్తున్నాము అదనమాట. అది మేము పిలవడానికి పోయిన వాళ్ళు కూడా అదే చెప్తున్నారు. ఎవరన్నా మీకు మనకెవరు లేరని బాధపడే కంటే మన అనుకుని వచ్చిన వాళ్ళే మనకు గొప్ప. కాబట్టి మీరు ఏం ఆలోచించకుండా మీరు సొంతంగా చేసుకుంటేనే బాగుంటుంది. ఎవరు లేరని బాధపడకండి అని పుల్లయ్య వాళ్ళు చెప్తున్నారు. అంతే. మేడం కూడా ఇంకా రాలేదు కదా, వస్తుంది కదా. ఫోన్ ఏమి చేసిందా? ఫోన్ నాకైతే చేయలే. ఇప్పుడు మేడం వాళ్ళు కూడా వస్తారనమాట. బాలాజీ గ్యాస్ ఉషా మేడం వాళ్ళు వస్తారు. ఇంక 2 అక్కలు కూడా వస్తారనమాట. ఎందుకంటే వాళ్ళు కూడా సాంగ్యం తీసుకొని వస్తున్నారు. ప్రతి ఒక్కటి మీతోటి షేర్ చేసుకుంటున్నాం కాబట్టి ఈ స్పెషల్ వీడియో కూడా మీతోటి షేర్ చేసుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. మీ సపోర్ట్ మాత్రం మాకు ఎప్పుడు ఇలాగే ఉండాలి. మంచి వీడియోస్తో మేము అందరికి వస్తూనే ఉంటాం. బాయ్.